హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా అమ్మాయి రోజు 6కి లేపేసింది. రోజు నేను 9:30కి లేసేదాన్ని, ఈరోజు 6కి లేసాను. బికాజ్ నేను మా ఇంటికి వెళ్తున్నాను బెంగళూరు నుంచి. సో అదొక ఎక్సైట్మెంట్తో అలా కొంచెం ఎక్కువ లేజినెస్ లేకుండా కొంచెం లేజినెస్తో త్వరగా లేసేసాను అనమాట. షాప్స్ అన్నీ అస్సలు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అలాంటిది ఎర్లీ మార్నింగ్ నేను ట్రావెల్ చేశాను. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి సిల్క్ బోర్డ్కి ర్యాపిడో పెట్టుకొని ఆటోలో వెళ్తున్నాం. లగేజ్ అంతా చాలా ఉంది, క్యారీ చేయడం కష్టం. యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం చాలా ప్లస్ అయింది. ట్రాఫిక్ లేదు. జస్ట్ 1 అవర్లోనే మేము బొమ్మన్హల్లి నుంచి టిన్ ఫ్యాక్టరీ ఐటీఐకి రీచ్ అయిపోయాం. జస్ట్ 1 అవర్లోనే. మేము రీచ్ అయిన తర్వాత ట్రాఫిక్ చూసాము, అమ్మో త్వరగా వచ్చి చాలా మంచి పని అయింది అని అనుకున్నాను నేనైతే. మమ్మీకి థ్యాంక్స్ చెప్పొచ్చు దీనికి. యాక్చువల్లీ మా బస్ 8:30కి 8:30 to 10:30 వరకు ఐటీఐలో వెయిట్ చేసి ఫైనలీ 2 hours తర్వాత మా బస్ వచ్చింది. బస్ చేసేసాము. బస్లో గొడవ అయిందని చెప్పాను కదా, ఎందుకంటే డ్రైవర్ ఒక లేడీని ఆంటీ అని పిలిచాడు అనమాట. సో దానికి ఆ లేడీ ఆల్మోస్ట్ 2.5 hours గొడవ వేసుకుంటూనే ఉంది. మేమైతే నిద్రపోలేకపోయాం. దిగేసాం బస్. ఇప్పుడే మా ఇంటికి వెళ్తున్నాము. ఇల్లు చూపిస్తాను. నేను మా మమ్మీ వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫైనలీ వచ్చేసాను నేను మా ఇంటికి. అండ్ ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటి తెలుసా, నేను ఆంధ్ర అమ్మాయిని, బట్ వాకింగ్ వచ్చేసి కర్ణాటక కదా. ఆధార్ కార్డ్ ఫెసిలిటీ ఉన్నా యూస్ చేసుకోలేకపోతున్నానని చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను. బట్ ఈరోజు నేను యూస్ చేశాను అనమాట. నా ఫస్ట్ ఫ్రీ టికెట్. ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఇంట్లో కామ్గా ఉండలేను కదా, సో అలా బయటికి వెళ్దామని చెప్పేసి బైక్లో అలా రౌండ్స్ వేసాడు మా డాడీతో. అండ్ నాకు చాలా ఇష్టం బైక్లో రౌండ్ చేయడం. ఎప్పుడైనా బయటికి వెళ్తే నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను. ఓయా, ఇలా జరిగింది నా డే 1 మా ఊర్లో. ఐ హోప్ ఇది నచ్చింటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి జస్ట్ అలా కొంచెం రిలాక్స్ అయిపోతాను. బాగా టైర్డ్ అయిపోయాను, ట్యాన్ కూడా అయిపోయాను. ఓకే, బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.